సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో జాగృతి వ్యవస్థాపకురాలు కవిత పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్థానికంగా ఉన్న ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ ఉండి కూడా నియోజకవర్గ అభివృద్ధి శూన్యమన్నారు. నియోజకవర్గం పరిస్థితి దారుణంగా ఉందన్నారు. పరిశ్రమలు వాటి కాలుష్యానికి సంబంధించి చర్యలు లేవన్నారు. పులిచింతల ప్రాజెక్టు వల్ల ఎంతో ఆదాయాన్ని సృష్టించే సున్నపురాయి నిక్షేపాలను కోల్పోయామన్నారు. పులిచింతల ప్రాజెక్టు వల్ల పచ్చటి పొలాలు నీటి పాలయ్యాయన్నారు. భూములు ఆక్రమిస్తున్న ఇండస్ట్రీలు కనీసం వాటిని పట్టించుకోవడం లేదన్నారు. రానున్న రోజుల్లో జాగృతి ప్రజల పక్షాన పోరాటం చేస్తోందని తెలిపారు. మా బిడ్డకు ఉద్యోగం వస్తే చాలు, మా బిడ్డకు స్కూల్ బాగుంటే చాలు, మాకు పోవడానికి హాస్పిటల్ బాగుంటే చాలు, ప్రాథమికమైనటువంటి అంశాలను అడుగుతున్నారు. రాష్ట్రం వచ్చినాక 12 ఏళ్ల తర్వాత కూడా వీటి మీద మనం ఇబ్బంది పడతా ఉన్నామంటే మన ప్రాధాన్యత అంశాలు ఏంటి, మనం ఎక్కడ తప్పు చేసామనే విషయంలో ఖచ్చితంగా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అన్నిటికన్నా ఎక్కువ మరి తెచ్చుకున్న తెలంగాణలో పేదరికం సంఖ్య చూసుకుంటే, పేదవాళ్ళ సంఖ్య చూసుకుంటే తగ్గిందా అంటే తగ్గలేదు. ఇండ్లు కావాల్సిన వాళ్ళ సంఖ్య చూసుకుంటే తగ్గిందా అంటే తగ్గలేదు. ఇదే హుజూర్ నగర్లో మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు హౌసింగ్ మినిస్టర్గా నేను అనేకమైన ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినామని ఇదివరకు కూడా ఆయన చెప్పుకున్నారు. ఇక్కడక్కడ ప్రత్యేకంగా 2000 ఇండ్లు కట్టించారు. అయినప్పటికీ ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లకు దరఖాస్తు పిలిస్తే అక్షరాల 83 లక్షల మంది అప్లై చేసుకున్నారు. అందులో ప్రభుత్వం మొత్తం స్క్రూటినీ చేసి 18 లక్షల మంది అర్హులు అని చెప్పి తేల్చడం జరిగింది. మరి వరుస పెట్టి స్వతంత్రం వచ్చినాక 79 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చింది, తెలుగుదేశం ప్రభుత్వం ఇండ్లు ఇచ్చింది, టీఆర్ఎస్ ప్రభుత్వం ఇండ్లు ఇచ్చింది. అయినా కూడా ఇన్ని లక్షల మందికి ఇండ్లు లేవు అంటే మరి అసలు ఎక్కడ తప్పు జరిగింది, అసలు ఇంకా ఇండ్లు కావాల్సిన వాళ్ళు ఎంతమంది, పేదవాళ్ళు ఎంతమంది, ఈ విషయాలు కూడా మనందరం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ విషయం ఇక్కడ ఎందుకు చెప్తా ఉన్నా అంటే హౌసింగ్ మినిస్టర్గా ఇదివరకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పనిచేసారు. మరి ఎన్ని ఇండ్లు ఇచ్చిండ్రు, అసలు ఇచ్చినటువంటి ఇండ్ల సంఖ్య ఎంత, ఇంకా ఇండ్లు లేని వాళ్ళు ఎంత తేలాల్సిన అవసరం అయితే ఉన్నది. హాస్పిటల్ బాగుంటే చాలు, ప్రాథమికమైనటువంటి అంశాలను అడుగుతున్నారు. రాష్ట్రం వచ్చినాక 12 ఏళ్ల తర్వాత కూడా వీటి మీద మనం ఇబ్బంది పడతా ఉన్నామంటే మన ప్రాధాన్యత అంశాలు ఏంటి, మనం ఎక్కడ తప్పు చేసామనే విషయంలో ఖచ్చితంగా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అన్నిటికన్నా ఎక్కువ మరి తెచ్చుకున్న తెలంగాణలో పేదరికం సంఖ్య చూసుకుంటే, పేదవాళ్ళ సంఖ్య చూసుకుంటే తగ్గిందా అంటే తగ్గలేదు. ఇండ్లు కావాల్సిన వాళ్ళ సంఖ్య చూసుకుంటే తగ్గిందా అంటే తగ్గలేదు. ఇదే హుజూర్ నగర్లో మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు హౌసింగ్ మినిస్టర్గా నేను అనేకమైన ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినామని ఇదివరకు కూడా ఆయన చెప్పుకున్నారు. ఇక్కడక్కడ ప్రత్యేకంగా 2000 ఇండ్లు కట్టించారు. అయినప్పటికీ ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లకు దరఖాస్తు పిలిస్తే అక్షరాల 83 లక్షల మంది అప్లై చేసుకున్నారు. అందులో ప్రభుత్వం మొత్తం స్క్రూటినీ చేసి 18 లక్షల మంది అర్హులు అని చెప్పి తేల్చడం జరిగింది. మరి వరుస పెట్టి స్వతంత్రం వచ్చినాక 79 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చింది, తెలుగుదేశం ప్రభుత్వం ఇండ్లు ఇచ్చింది, టీఆర్ఎస్ ప్రభుత్వం ఇండ్లు ఇచ్చింది. అయినా కూడా ఇన్ని లక్షల మందికి ఇండ్లు లేవు అంటే మరి అసలు ఎక్కడ తప్పు జరిగింది, అసలు ఇంకా ఇండ్లు కావాల్సిన వాళ్ళు ఎంతమంది, పేదవాళ్ళు ఎంతమంది, ఈ విషయాలు కూడా మనందరం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ విషయం